దేశం కోసం మేము ఎంతగానో కన్నీరు విడుస్తున్నాం. అక్కడ ఇది జరగాలి, ఆత్మ కార్యాలు జరగాలని మేము ఎంతగానో మేము ప్రార్థన చేస్తున్నాము. ఇంకా దైవజనుడు వాళ్ళ కుటుంబం ఇసిపెట్టి మన కోసం ఎంతో కన్నీరు కారుస్తున్నాడు. ఒక్క విడుదల కావాలంటే ఆశమాశ కాదు, ఎందుకంటే దాని వెనుకల ప్రార్థన రహస్యం ఉంటేనే అది విడుదల జరుగుతుందని నేను ఒక విశ్వాసంగా నేను ప్రార్థన చేస్తున్నా. నాకు ఒక దేవుడు నన్ను వెన్నుకొని ఆ అర్ధరాత్రి నడిపించి ప్రార్థన చేపిస్తున్నాడు. నాకు మోకాల ప్రార్థన ఆత్మిక జీవితము ఇంకా బలంగా ఇవ్వాలి. ఆ ఇల్లు కంప్లీట్ అయ్యి, మందిరం కంప్లీట్ అయ్యి దైవజనుడు భక్త సింగ్ ప్రార్థన చేసినట్టుగా చేయాలని నేను డైరీలో రాసి పెట్టుకొని ప్రార్థన చేస్తున్నా. ఎందుకంటే నశించిపోతున్నారు యవ్వనస్తులు. యూట్యూబ్ తెరిస్తే స్త్రీలు అత్యాచారము, అక్కడ భూకంపాలు, మరణాలు ఎంతో హత్య చేస్తున్నారు. ప్రభువా, ఈ కోట్లాది ప్రజల నన్ను బ్రతికించినవయ్యా, ఈ కోట్లాది ప్రజల్లో మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనకు ఈ నల్లగొండ జిల్లాలో ఎంతో మంది దైవజనులు చూసినా కానీ అలాంటి ప్రవక్తని నేను చూడలే. ఎందుకంటే ఆయనకి ఏమిచ్చిన రుణం తీసుకోలేం. కానీ నా వంతు నేను మోకాల ప్రార్థనతో దైవజనుడు కుటుంబం కోసము నేను ప్రార్థన చేస్తాను మరణం వరకు. ఇది నమ్ముతున్నా, మీరు కూడా చేయండి, మీరు కూడా గుప్పులు ఇప్పండి. ఎందుకంటే దైవజనుడు తీసుకుపోయేది కాదు మందిరము, మన కోసము, మన కోసం మా అనేకులు రోడ్డు మీద పోయేటోళ్ళు కూడా ప్రభా సమస్త జనులకు ఇది ప్రార్థన మందిరం, ఇది ఒక బ్రాంచ్ గా ఏర్పాటు చేయాలని నేను ప్రార్థన చేస్తున్నా. మీరు కూడా గుప్పులు ఇప్పండి. ఇంకా ఎన్నెన్నో విషయాలు. నా భార్యకు నిన్న కడుపు నొప్పి లేస్తున్నది, ఏం చేయాలి ప్రభువా? దైవజనుడు పాడు చేయగానే విడుదల జరిగి ఉన్నది. అదే హాస్పిటల్ పోతే ఎంత ఖర్చు అవుతుంది, స్కానింగ్ అని అదని ఇదని నేను కళ్ళారా చూసిన. ఇంకోటి ఏంటంటే నా తండ్రి మరణ పడకలో గాంధీ హాస్పిటల్ పోతే ఆయన మరణిస్తాడు అనుకున్నా కానీ మా విశ్వాసము తగ్గలేదు. దైవజనుడు ప్రార్థన వల్ల విడుదల జరిగింది. ఎన్నెన్నో అద్భుతాలు జరిగినాయి. మా తమ్ముని విషయంలో డాక్టర్ అంటే డాక్టర్, ఆయన నోటిలో వచ్చే మాట ఇది ప్రవక్త మాట అని నేను హృదయం నాకు బలంగా ఉన్నది. ఎందుకంటే దైవజనుడు చిన్న వయసు గాని ప్రార్థన గట్టిది. దైవజనుడు కోసం మనము బలంగా రోషముతో ప్రార్థన చేయాలి. మనం వచ్చిపోయే వారిలో ఉండొద్దు. ఎందుకంటే వాక్యం వింటున్నాం కానీ వాక్యానుసారంగా నడుస్తలేము. దేవుడు ఏమంటున్నాడంటే మీరు నీ పనుల కోసం చూస్తారు కానీ యేసుక్రీస్తు కార్యములు ఎవ్వరు పట్టించుకోరు అంటున్నాడు. ఆయన కలవరి శిలువలో రక్తం కాల్చి ప్రాణం పెట్టి ఉన్నాడు కానీ ఆయన కోసం మనం ఏమైనా చేస్తున్నామా? దైవజనుడు హస్తం పెట్టగానే విడుదల జరగడం మనం పోతున్నాం, మళ్ళీ వస్తున్నాం.